We are in good shape here for entry and splashdown as Artemis enters the Earth's atmosphere. Your trajectory is nominal. Integrity splashdown, sending post-landing command now. Copy splashdown, waiting on VLDR. Splashdown confirmed at 7:07 p.m. We sent 4 amazing people to the moon and safely returned them to Earth for the first time in more than 50 years. 53 years ముందు మ్యాన్ కైండ్ మూన్ మీద ఫుట్ ప్రింట్స్ వదిలి వచ్చింది. అప్పటి నుంచి సైలెన్స్. కానీ ఇప్పుడు దే ఆర్ గోయింగ్ బ్యాక్. విజిట్ కోసం కాదు, స్టే అవ్వడానికి. దిస్ ఈస్ ఆర్టెమిస్ మిషన్ లాంచ్డ్ బై నాసా. Boosters in ignition and liftoff of Artemis 1. We rise together back to the moon and beyond. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏం చెప్పాడంటే, 1 స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్ హిస్టరీలో పర్మనెంట్ గా రాయబడ్డాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ మనం మూన్ కి వెళ్ళలేదు. ఎందుకు? డేంజరా, మనీయా, లేదా మనం రెడీ కాదా? సో డికేడ్స్ తర్వాత ఒక న్యూ మిషన్ సైలెంట్ గా ప్రిపేర్ అవుతుంది. ఈసారి జస్ట్ ల్యాండింగ్ కాదు, ఫ్యూచర్ బిల్డ్ చేయడం. Our goal is to pursue the secrets of the universe, to change the world in air and space. సో ఇది 3 స్టేజెస్ లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 2022 నవంబర్ లో జరిగింది. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ విత్ ఓరియోన్ స్పేస్ క్రాఫ్ట్. అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్ అనేది ఒక రాకెట్ అండ్ దానిపైన ఓరియోన్ స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది. అంటే అది యాక్చువల్ గా మనుషులను తీసుకెళ్తుంది. ఈ రాకెట్ అండ్ ఈ స్పేస్ క్రాఫ్ట్ 2022 నవంబర్ లో ఫస్ట్ స్టేజ్ కాబట్టి దేర్ ఆర్ నో పీపుల్. ఎందుకు అంటే ఇది ఒక టెస్ట్ మాత్రమే, సేఫ్ గా రిటర్న్ అవుతుందా లేదా అనేది. వై టెస్టింగ్? స్పేస్ అనేది ఎంప్టీ కాదు, ఇట్స్ డెడ్లీ. రేడియేషన్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటుంది, కంప్లీట్ ఐసోలేషన్. ఒక్క మిస్టేక్, గేమ్ ఓవర్. సో ఆర్టెమిస్ 1 2 మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది, మూన్ ని ఆర్బిట్ చేసింది, సేఫ్ గా తిరిగి వచ్చింది. నెక్స్ట్ ఆర్టెమిస్ 2 రీసెంట్ గా కంక్లూడ్ అయింది. This crew could be the first humans to journey around the moon in more than half a century. The Artemis 2 crew is go for launch. Full set. Let's go. ఆస్ట్రోనాట్స్ ఆ ఓరియోన్ స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్లారు, మూన్ చుట్టూ తిరిగారు, ఇప్పుడు తిరిగి వచ్చారు సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. సో ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ ఆర్టెమిస్ 3. హ్యూమన్స్ మళ్ళీ మూన్ లో ల్యాండ్ అవుతారు అని ఈసారి హిస్టరీ చేంజ్ అవబోతుంది. ఫస్ట్ ఉమెన్ అండ్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ కలర్ మూన్ మీద నడుస్తారు. కానీ రియల్ సీక్రెట్ ఏంటో తెలుసా? ఇది మూన్ కోసం కాదు, ఇది మార్స్ కోసం. మూన్ ఈజ్ జస్ట్ ఎ ప్రాక్టీస్ గ్రౌండ్ ఫర్ దెమ్. లూనార్ గేట్ వే బిల్డ్ చేస్తారు. అక్కడ నుండి నెక్స్ట్ స్టెప్ మార్స్. హిస్టరీలో ఫస్ట్ టైం మనం ఎక్స్ప్లోర్ చేయడం కాదు, మనం ప్రిపేర్ అవుతున్నాం టు లివ్ బియాండ్ ఎర్త్. ఎవరికి తెలుసు నెక్స్ట్ మూన్ మీద నడిచే వాళ్ళు మీరే కావచ్చు. ఇలాంటి ఎన్నో వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. బీ ప్రిపేర్డ్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.